ఇంకా మీ మనసు విరిగిపోయిన వల్ల పార్టీ మారారా? మనసు విరిగిపోవడం కాదు, నమ్మించి మోసం చేశారు. తడిగుడ్డ లేకుండా గొంతు కోశారు. తడిగుడ్డ లేకుండా గొంతు కోశారు. కేవలం మీ సాక్షిగా చెప్తా ఉన్నా, పోతిన మహేష్కి సీటు కేటాయిస్తాన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే జలీల్ ఖాన్ గారిని ఎందుకు పార్టీ ఆఫీసులోకి రానిచ్చారు, 2 సార్లు ఎందుకు మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారితో నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు అన్నిసార్లు మాట్లాడారు. ఒక ప్రముఖ హోటల్కి సంబంధించిన యజమానితో కూడా ఎందుకు మాట్లాడారు. ఆ తర్వాత సుజనా చౌదరి గారికి పొత్తుల్లో సీటు ఎందుకు కేటాయించారు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి మాట్లాడాను కదా. మాట్లాడితే మహేష్ కైక్లూరు ఇద్దాం, విజయవాడ వెస్ట్ ఆపుతా, ఇంకోసారి విజయవాడ వెస్ట్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోవాలి. నేను మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వెస్ట్కి ఇంకా టిక్కు పెట్టాలా, చొక్కే పెట్టానన్నారు. ఆ చొక్కకి ఆ టిక్కుకి ఏంటి వ్యత్యాసం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాలి. మీకు కూడా అర్థమైపోతుంది, ఆ విషయం అర్థమైపోద్ది. మీరు వరుసగా చూసుకోండి. జలీల్ ఖాన్ గారు తెలుగుదేశం నుంచి, ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు వ్యాపారస్తుడు, ఒక ప్రముఖ హోటల్ యజమాని తైన సుజనా చౌదరి గారు. అంటే మాలాంటి వాళ్ళని వాడుకొని కేవలం వ్యాపారం కోసం, డబ్బు కోసం మాత్రమే సుజనా చౌదరి గారికి సీటు కేటాయించారు. నమ్మించి తడిగుడ్డ లేకుండా గొంతు కోసి రాజకీయంగా మమ్మల్ని చంపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు చేశారు.